హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కళ్యాణ్కు పేపర్స్, పెన్స్ బర్త్డే గిఫ్ట్ కింద అప్పు ఇస్తుంది. కళ్యాణ్కు మెసేజ్ వస్తుంది, ఆ ఇంట్లో నా బర్త్డే, అంతా మర్చిపోయారు అనుకున్నా, కానీ వదిన గుర్తుపెట్టుకుంది అని కళ్యాణ్ ఫీల్ అవుతూ చెప్తాడు. విష్ చేస్తే సంతోషపడక ఫీల్ అవుతావేంటి అని అప్పు అంటుంది. నా పుట్టినరోజును చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఇంట్లో చిన్నవాడిని అయినందుకు ఎంతో హడావిడి చేసేవారు అని కళ్యాణ్ చెప్తాడు. దాంతో మనం కూడా గుడికి వెళ్దాం అని అప్పు అంటుంది. నువ్వు కూడా గుడికి వస్తావా అని కళ్యాణ్ అంటే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు, అలాగే భర్త పిలిస్తే వెళ్ళాలి కదా అని అప్పు అంటుంది. తర్వాత కళ్యాణ్ కేక్ కట్ చేస్తాడు. మరుసటి రోజు ఉదయం అంతా సంతోషంగా ఉన్నారు అని ధాన్యలక్ష్మి సెటైర్లు వేస్తుంది. నా కొడుకు బయటకు పోగానే వాడిని మర్చిపోయారు, వాడి పుట్టినరోజు ఎవరికీ గుర్తులేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. దాంతో అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారు అని ధాన్యలక్ష్మి అంటే, ఇందిరాదేవి పిలిచి కూర్చోబెట్టుకుని ఒంటికాలి తిన్నాడు కథ చెబుతుంది. ఈ కథ నాకెందుకు చెప్పారు అని ధాన్యలక్ష్మి అంటే, నిన్న రాత్రి నుంచి రాజ్ వాడి బర్త్డే ఏర్పాట్లు చేశాడు అని అపర్ణ చెప్తుంది. అవును పిన్ని, వాడి పేరు గుళ్ళో అభిషేకం చేపించి అన్నదానానికి అన్ని ఏర్పాట్లు చేశానని రాజ్ చెప్తాడు. వరలక్ష్మి వ్రతం నుంచి వాడు వెళ్ళిపోయాడని నువ్వు కోపంగా ఉంటావని నీకు చెప్పలేదు అని రాజ్ అంటాడు. అన్నదానం ధనలక్ష్మి చేతులతో చేపిద్దాం అని ఇందిరాదేవి అంటుంది. అంతా వెళ్దాం అని ఇందిరాదేవి అంటే, నేను రాలేను, నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు, నేను ఇక్కడే ఉంటాను అని అపర్ణ చెబుతుంది. అంతా ఉంటామని అంటుంటే కావ్య నేను ఉంటానని చెబుతుంది. కావ్య ఉంటే ఏ టెన్షన్ ఉండదని ఇందిరాదేవి అంటుంది. మా అమ్మను జాగ్రత్తగా చూసుకో అని రాజ్ అంటే, మీ అమ్మను మా అమ్మలా చూసుకుంటాను అని కావ్య చెబుతుంది. దీంతో రుద్రానికి పక్కకు తీసుకెళ్తాడు రాహుల్. ఏంటి నువ్వు సర్ప్రైజ్ ప్లాన్ చేసావా అని రుద్రాని అంటే, లేదు, షాక్ ఇద్దామని ఫ్యామిలీ అంతటిని అన్ని రాహుల్ అంటాడు. ఇప్పుడు అంతా గుడికి వెళ్తారు. అపర్ణ అత్త ఒకటే ఉంటుంది. తనకు జరగరానిది ఏమైనా జరిగింది, అది కావ్య మెడకు చుట్టుకుంటుంది. అపర్ణ అత్తయ్య చచ్చిపోతా అని రాహుల్ అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, వదినను చంపడం ఏంట్రా అని రుద్రాని అంటుంది. అపర్ణ అత్త చనిపోతే కావ్యను రాజ్ ఎప్పటికీ క్షమించడు, ఇద్దరు విడిపోతారు. ఏంటి మామ్, కొత్తగా మీ వదినపై ప్రేమ పుట్టుకొచ్చిందా అని రాహుల్ అంటాడు. నువ్వు అరెస్ట్ అయితే పర్లేదు అనుకున్నా, మనిషి గురించి నేనెందుకు ఆలోచిస్తాను, కానీ మనం ఏం ఇరుక్కో కదా అని ఆలోచిస్తున్నాను అని రుద్రాని అంటుంది. అలా ఏం జరగదు, తప్పకుండా కావ్య ఇరుక్కుంటుంది. అపర్ణ వేసుకున్న ట్యాబ్లెట్స్లో ఇవి మార్చు అని రాహుల్ ఇస్తాడు. నార్మల్గా హార్ట్ అటాక్ పేషెంట్స్కి బీపీ రాకుండా ట్యాబ్లెట్ ఇస్తారు, కానీ ఈ ట్యాబ్లెట్స్ వల్ల బీపీ ఎక్కువ అవుతుంది, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది. ఆ సమయంలో కావ్య పక్కన ఉండకుండా నేను ఏర్పాట్లు చేశాను అని రాహుల్ అంటాడు. ఈ ప్లాన్ అదిరిపోయిందిరా, ఈ దెబ్బతో వదిన పైకి వెళ్ళిపోవడం ఖాయం, కావ్య బయటికి వెళ్ళడం ఖాయం అని రుద్రాని అంటుంది. అంతేకాదు, తల్లి చనిపోయిందని రాజ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, కంపెనీ మన చేతికి వస్తుంది అని రాహుల్ చెప్తాడు. తర్వాత అపర్ణ ట్యాబ్లెట్స్ గుర్తుపెట్టుకోవడంపై కావ్యపై సెటైర్లు వేస్తాడు రాజ్. ఏం అవసరం ఉన్నా నాకే కాల్ చేయమని రాజ్ చెప్తాడు. మరోవైపు రుద్రాని అపర్ణ ట్యాబ్లెట్స్ సీసాలో రాహుల్ ఇచ్చిన ట్యాబ్లెట్స్ పెట్టి మార్చేస్తుంది. అందరూ ప్రశాంతంగా వెళ్ళిరండి, నా గురించి ఆలోచించకండి అని అపర్ణ అంటుంది. వదిన ఆరోగ్యం జాగ్రత్తగా, నేనే ఉందామనుకున్నా, కానీ నీ ముద్దుల కోడలు ఉంటాననేసరికి మీరు ఒకటి అని ఊరుకున్నా అని రుద్రాని అంటుంది. నేనేం ఐసీయూలో బెడ్ మీద లేను, నువ్వంత కుమిలిపోవడానికి అని అపర్ణ అంటుంది. మేము వచ్చేసరికి ఐసీయూ బెడ్ మీద కాదు, ఏకంగా చనిపోయి ఉంటావు అని రుద్రాని అనుకుంటుంది. తర్వాత అంతా వెళ్ళిపోతారు. మీకోసం టిఫిన్ చేస్తాను అత్తయ్య అని కావ్య అంటే, నీకోసం వద్దా, ఇక నుంచి నీ గురించి ముందు చూసుకో, నువ్వెంత చాకరీ చేసినా ఇక్కడ నీకు కిరీటాలు పెట్టరు అని అపర్ణ అంటుంది. దాంతో కావ్య నవ్వుతుంది. మరోవైపు గుడిలో దర్శనం చేసుకుంటారు కళ్యాణ్ అప్పు. మెట్లపై కూర్చుని ప్రసాదం తింటుంటారు. పోయినసారి గుళ్ళో అన్నదానం చేశారు అని కళ్యాణ్ అంటే, ఇప్పుడు మనం కూడా చేద్దామా, మనం అన్నదానంలో కూర్చుని తినే పరిస్థితిలో ఉన్నామని అప్పు అంటుంది. అది కాదు, నా బర్త్డేను అంతా మర్చిపోయారు అని కళ్యాణ్ అంటే, రాజు వాళ్ళను చూపిస్తుంది అప్పు, ఎవ్వరూ మర్చిపోలేదు అని అప్పు అంటుంది. దాంతో కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఇప్పుడు వాళ్ళు మనల్ని చూస్తే నేను నిన్ను దూరం చేశాను అని గొడవ పెట్టుకుంటారు పద అని అప్పు తీసుకెళ్తుంటే రాహుల్ వాళ్ళను చూస్తాడు.
రుద్రాణిని పక్కకు తీసుకెళ్లి అప్పు వాళ్ళను చూపిస్తాడు రాహుల్. ఇప్పుడు వాళ్ళని చిన్నత్త చూస్తే ఎమోషనల్ అయ్యి వాళ్ళను రాణిస్తుందేమో అని రాహుల్ అంటాడు. వాళ్ళే కనపడకుండా దూరంగా ఉన్నారు. ముందు అనుకున్న ప్లాన్ జరగాలంటే ఇక్కడ ఏం గొడవ జరగకూడదు అని రుద్రాణి అంటుంది. సరే నువ్వెళ్ళు, నేను ఏర్పాటు చేసింది మళ్ళీ చూస్తాను అని రాహుల్ అంటాడు. ఒకరికి కాల్ చేసి నా వల్ల కంపెనీలో పెద్ద ఫ్రాడ్ జరగబోతుందని నమ్మించు అన్న ప్లాన్ వివరిస్తాడు రాహుల్. మీరు చెప్పారని చేస్తున్నాను, నాకేం ప్రాబ్లం రాదుగా అని అతను అంటాడు. లేదు, ఫేక్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నావు కదా, కాల్ చేశాక సిమ్ విరిచేసే అని రాహుల్ చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు తను వంట చేస్తానని అపర్ణ అంటుంది. మీరు వంట చేయడం ఏంటి, మీరు రెస్ట్ తీసుకోండి అని కావ్య చెబుతుంది. ఎంతసేపు ఉండాలి, బోర్ కొడుతుంది అని అపర్ణ అంటుంది. కానీ కావ్య వినదు. దాంతో కత్తితో కావ్యాన్ని బెదిరిస్తుంది అపర్ణ. కట్నం కోసం వేధించే అత్తలను చూశాను కానీ రెస్ట్ తీసుకోండి అని చెప్పిన కోడలపై హత్యా ప్రయత్నాన్ని ఇప్పుడే చూస్తున్నాను అని కావ్య అంటుంది. దాంతో షాక్ అయిన అపర్ణ, ఇది చాకా, నేను అట్లకాడ అనుకున్నానే అని అంది. అది తీసుకుంటుంది అపర్ణ. ఒప్పుకోకపోతే వీపు వాయుగొట్టేలా ఉన్నారే అని కావ్య అంటుంది. మరోవైపు కళ్యాణ్ పేరుపై అర్చన చేపిస్తారు. అది చూసి కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఇంతలో వచ్చిన సీతారామయ్యతో బావా వెళ్ళిన పని అయిందా అని ఇందిరాదేవి అడుగుతుంది. అయిపోయిందని సీతారామయ్య అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో రుద్రాణి మార్చిన ట్యాబ్లెట్స్ను అపర్ణ వేసుకుంటుంది. మరోవైపు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెక్ చేయాలని ఆఫీస్లో కావ్య రాహుల్ కాల్ మాట్లాడిన వ్యక్తితో ఉండిపోతుంది. అటువైపు అపర్ణకు బీపీ ఎక్కువై తూలిపడుతుంది. కావ్యకు కాల్ చేసిన కావ్య చూసుకోదు. కట్ చేస్తే అపర్ణ స్పృహ తప్పి పడిపోతుంది. రాజు వాళ్ళు వచ్చి లేపుతుంటారు కానీ అపర్ణ లేవదు. అదంతా చూసి కావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ షాక్ అవుతుంది. అపర్ణ చనిపోయినట్టు చూపిస్తారు.